ఇక కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలంటూ సీఎం సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారులు చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఉన్న రేషన్, ఇక రాజు ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదన్నారు. ఇక క్షేత్రస్థాయి పరిశీలన సమగ్రంగా చేపట్టాలని, ఎలాంటి లోపాలకు తావు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలని సీఎం సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారులు చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రైట్ రాజు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ప్రాధాన్యతగా అనేక సంక్షేమ పథకాలు పెట్టేటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డు స్థానంలో డిజిటల్ హెల్త్ కార్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ డిజిటల్ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి అధ్యయనం చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళు గత 2 రోజుల పాటు 25 నుంచి 27వ తేదీ వరకు హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి రావడం జరిగింది. ఈ పర్యటించినటువంటి ప్రాంతాల్లో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ కార్డుని రూపొందించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు సచివాలయం జరిగినటువంటి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ సమీక్షలో ప్రధానంగా మహిళని ఇంటి యజమానిగా గుర్తించి హెల్త్ కార్డుకు సంబంధించిన వివరాలన్నీ కూడా అందులో నమోదు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఏదైతే ఉందో, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, అంతకుముందు వైట్ రేషన్ కార్డు, ఇవన్నీ కూడా మహిళా యజమానిగానే ఇంతవరకు చూపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా డిజిటల్ కార్డులు కూడా మహిళా యజమానిగానే చూపెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అవసరమైనటువంటి ప్రణాళికలు, అదేవిధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఐటీ, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పథకాల్లో డేటా ఆధారంగా కుటుంబాల సంఖ్యను నిర్ధారణ చేయాలని చెప్పేసి కూడా సూచించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటివి అనవసర సమాచారం సేకరించాల్సినటువంటి పని లేదు. ఏదైతే అవసరం ఉందో దాన్ని మాత్రమే కన్ఫర్మ్ కావాలి. అనవసరంగా కన్ఫ్యూజ్ చేసేటువంటి కార్యాచరణ తీసుకోకూడదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలని సీఎం సూచించారు. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారులు చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఇక కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఉన్న రేషన్, రాజు ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించవలసిన పని లేదన్నారు. ఇక క్షేత్రస్థాయి పరిశీలన సమగ్రంగా చేపట్టాలని, ఎలాంటి లోపాలకు తావు లేకుండా చూడాలంటూ ముఖ్యమంత్రి హెచ్చరించారు.